Chitapalli Bollaramlo 56 లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్. జస్ట్ కాల్. సమాజం కోసము ఓట్లేసిన ప్రజల కోసం ఆలోచించేవారు 10% మంది ఉన్నారు. ఆ 10%లో ఒకరే కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే అమ్మినేని సురేంద్రబాబు గారు. ఎంట్రన్స్ లుక్ అదిరిపోయింది కదా అమ్మినేని సురేంద్రబాబు ఇల్లు. అమ్మినేని సురేంద్రబాబు గారు సమాజానికి మంచి చేయాలని ఒక ఆలోచన కూడా ఇక్కడ నుంచే పుడుతుందండి. రోజు కూడా ఇల్లు కట్టడం కాదు, మొక్కల్ని పెంచడం కూడా అదొక కళ, ఒక ఆర్ట్ అంటారన్నమాట. మనకి మంచి ఆక్సిజన్ ఇచ్చేది అదే కదా. నిజంగా ఇది ఒక మందిరం లాగానే ఉంది. పూజ కదా అనుకుంటారు ఎవరన్నా. ఇక్కడ చూడండి అన్నా, నమస్తే. నమస్తే అన్న. దైవభక్తి ఈ స్థాయికి వచ్చినా కూడా ఏమాత్రం తగ్గలేదన్నా? పుట్టుకతోనే వచ్చేసింది దైవం అనేది. మన ఇంట్లోనే కాదు, ఈ అన్ని సైట్ల మీద క్యాల్కులేట్ చేసే పూజకి ఒక 15-20 లక్షలు ఖర్చు అవుతుంది. ఈ మెటీరియల్ అంతా మొత్తం ఇటలీ నుంచినే తెచ్చాం. ఇక్కడ కూడా హంగు ఆర్భాటాలు అనేవి లేకోకుండా అన్నంతలో చాలా సింపుల్ గా, చాలా అందంగా, చాలా చక్కగా తీర్చిదిద్దబడింది ప్రతి ఏరియా కూడా. ఈ లైబ్రరీ అంతా మొత్తం చాలా సింపుల్ గా సమాజానికి తన వంతుగా ఏదో కొంత చేయాలి, ఒక మంచి చేయాలని లక్ష్యంతో రాజకీయాలకు వచ్చిన ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తున్న ఫోటో ఇది. అమ్మినేని సురేంద్రబాబు నేను శాసనసభ్యునిగా ఎన్నికైనందున భారతదేశ సర్వాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నా. ఎలా అనిపించింది అసలు ఆ రోజు మీకు ప్రమాణ స్వీకారం చేస్తుంటే? ఎమోషన్ అనిపించింది. 6 గ్యారంటీలను అలా పక్కదారి పట్టించడానికి ఈ నెయ్యి వ్యవహారాన్ని తెర మీదకి తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం అనేది వైసీపీ నాయకుల యొక్క ఆరోపణ. తప్పు చేసి ఎవరి మీద కేసులు పెట్టాలో పెట్టమనండి అంటున్నారు కదా. కేసు పెడితే వాళ్ళతో పాటు ఏదైతే ఈ 5 మందిని చెప్పానో 5 మంది మీద కూడా కఠినమైన చర్యలు ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొని తీరుతుంది. ఉమామహేశ్వర నాయుడు గారు తిరిగి పార్టీలోకి వస్తానంటే కండవ కప్పడానికి సిద్ధంగా ఉన్నారా? ముందు రోజు వరకు చంద్రబాబు నాయుడు గారి నుంచి ఆయన కండవ కప్పుకుంటే ప్రజలు చీకొడతారు ఆయన. జీవితంలో మీరు మర్చిపోలేని సంఘటన ఏదైనా ఉందా మీకు అసలు? శ్రీలంక సంబంధించిన ఇన్సిడెంటే. ఏం జరిగింది? అక్కడ షంగ్రీలా హోటల్లో కూర్చొని తింటా అన్నప్పటికి శబ్దం, బాంబ్ బ్లాస్ట్ జరిగింది అక్కడ. ఆ బాంబ్ బ్లాస్ట్ లో ఏ రకంగా బతికాము అంటే కూడా ఒక మెరాకిల్ అది. భైరవంతిప్ప ప్రాజెక్ట్ నుంచి ల్యాండ్ అక్విజిషన్ కింద గతంలో రాళ్ళు కూడా పాతి పెట్టారు అంతా కూడా. కానీ రైతుల్లో కొంత అపోహ ఏమంటే అప్పటికన్నా కొంత భూమి ఎక్కువ పోయినట్టుగా ఉంది. రాళ్ళు మేము వాళ్ళు నాటారు ముందు పనిచేయడానికి. ఆ రాళ్ళన్నీ కూడా ముందు ప్రభుత్వం అధిపతులే అంత, ఏ ఒక్క సెంటు కూడా ఎక్స్ట్రా పోయేదానికి అవకాశం లేదు. కాంట్రాక్ట్లు పనులు పొందేదైనా పరిశ్రమలు పెట్టాలని అక్కడికి వెళ్తే ఫస్ట్ ఎమ్మెల్యేకు, ఎమ్మెల్యే బంధువులకు, ఎమ్మెల్యే తమ్ములకు, బామలకు కప్పం కట్టాలి. మరి మీ దగ్గర ఏమన్నా కప్పం కట్టాలి? మా ప్రాంతం బాగుపడాలి, 10 మందికి ఉద్యోగాలు రాలి, నేను వాళ్ళకి ఒకటే చెప్పాను. అలాంటి దొంగల్ని మనం జాగ్రత్తగా గమనించి ఆ దొంగల్ని దూరం పెట్టాల్సిన బాధ్యత ఎవరైతే అక్కడి నుంచి వస్తారో ఈ కంపెనీ వాళ్ళ పైన ఉంటుంది. వచ్చే వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా చూసుకుంటే అన్ని రకాల కూడా సహకారం ఉంటుంది. పెట్టుబడిదారులు ఎవరు వచ్చినా కూడా వెల్కమ్ చెప్తారు. ఖచ్చితంగా ఎలాంటి లాభాపేక్ష పెట్టుకోకుండా లేదు.